హైదరాబాద్లో ఎస్ఏఆర్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్లను రిటర్న్ తీసుకుంటున్నారు బీఎల్ఓలు. ఆదివారం కూడా ఎన్యూమరేషన్ ఫామ్లు రిటర్న్ తీసుకుంటూ ఆన్లైన్లో ఫిలప్ చేస్తున్నారు. మరోవైపు ఎస్ఏఆర్ ప్రక్రియకు ఓటర్లు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరుతున్నారు ఎన్నికల అధికారులు. వీలైనంత త్వరగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్లు రిటర్న్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీటిపై ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఇదే అంశంపైన ముషీరాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా చేసేందుకోసం అధికారులు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కవడిగూడ ప్రాంతంలో ఉన్నాం, ముషీరాబాద్ నియోజకవర్గం కవడిగూడ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఒక వార్డు ఆఫీస్లో బీఎల్ఓలు తమ వార్డు పరిధిలో ఉండేటువంటి అందరి దగ్గర నుంచి ఫామ్లు సేకరించి వాటన్నింటినీ కూడా ఆన్లైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ సమీప ప్రాంతాల్లో పబ్లిక్ కూడా ఎవరైనా ఏమైనా ఫామ్స్ ఉంటే వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ను క్లారిఫై చేసుకుంటున్నారు. ఇక్కడ అంటే గతంలో ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినటువంటి ఓటర్లు వీళ్ళందరి వివరాలని కూడా పూర్తి స్థాయిలో బీఎల్ఓలు సేకరించి, అదేవిధంగా డెత్ ఓటర్స్తో పాటు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి అన్ని అంశాలను ఇక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు ఉండే విధంగా, అదేవిధంగా ఎవరైతే డెడ్ ఓటర్సు అదేవిధంగా పూర్తి స్థాయిలో షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వాళ్ళందరినీ తీసుకొచ్చే విధంగా, అంటే వాళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ముషీరాబాద్కు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. సార్, ప్రధానంగా మీ ఏరియా పరిధిలో ఏ విధంగా జరుగుతుంది ఎన్యూమరేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ? ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎట్లా పంపిణీ జరిగింది, ఇప్పటి వరకు వాటిని ఎట్లా తీసుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. మా పరిధిలో ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో పరిధిలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య దాదాపుగా 3,10,16 ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అటు ఫామ్స్ అన్నీ కూడా రిటర్న్ తీసుకొని మనము చేస్తున్నాము. ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి బీఎల్ఓలు అందరూ మార్నింగ్ 8:30, 9 నుంచే మొత్తం ఇంటింటికి తిరిగి అక్కడి నుంచి రిటర్న్ ఫామ్స్ తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొని కూర్చుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఎందుకు ఇక్కడ పెట్టుకోవాల్సిందంటే ఇక్కడ 4 బూతులు ఉన్నాయి. ఈ బూతులలో కొద్దిగా ఈ విశాలంగా ఉంది, ఇది హాల్ పెద్దగా ఉంది కనుక ఇక్కడ కూర్చొని ఇక్కడ మన ఓటర్స్ కూడా దాదాపుగా చాలామంది నిన్న తక్కువ, కొద్దిగా ఈరోజు ఎక్కువ, సండే ఉంది కనుక ఈరోజు ఎక్కువ చాలామంది ఇక్కడికే వచ్చి రిటర్న్ ఇస్తున్నారు. చాలామంది కొన్ని ఫామ్స్ 10 మంది అక్కడ 2-3 ఇళ్ళ వాళ్ళు వచ్చి కూడా ఇస్తున్నారు. సార్, ప్రధానంగా అంటే వచ్చినటువంటి వాటిని మీరు ఏ విధంగా డిజిటలైజ్ చేస్తున్నారు? ఇక్కడికి వచ్చినటువంటి బీఎల్ఓలు వాళ్ళ లాగిన్ల ద్వారా ఎట్లా డిజిటలైజ్ చేస్తున్నారు? ఏ అంశాలను ఇందులో ప్రధానంగా తీసుకుంటారు? ఫామ్ నింపినప్పుడు అందులో ఏమైనా తప్పులున్నా లేదంటే కొన్ని ఖాళీలను పూరించకపోయినా వాటి విషయంలో మీరు ఎట్లాంటి సూచనలు సిటిజన్స్ కానీ బీఎల్ఓలు కానీ ఎట్లా చేస్తున్నారు? సార్, ప్రజల నుంచి వచ్చేటువంటి రిటర్న్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటలైజేషన్ చేయడానికి మా బీఎల్ఓ సూపర్వైజర్లు, ఏఆర్ వాళ్ళ పర్యవేక్షణలు జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఎవరైతే ప్రజలకు ఎటువంటి ఒకవేళ ఇబ్బందికరంగా దాన్ని నింపడానికి ఏమైనా డౌట్స్ ఉంటే ఏ పరిస్థితులలో కూడా మా వాళ్ళు ఇక్కడ అందరు రెడీగా ఉన్నారు. ఎక్కడ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు మా వాళ్ళు ఎక్కడికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ బీఎల్ఓ స్థాయి అధికారి అయినా కూడా వాళ్ళకు క్షుణ్ణంగా వివరిస్తారు. ఆ ఫామ్ నింపడంలో మా వంతు కర్తవ్యంగా ఎంతవరకు మేము వాళ్ళకి సహకరించాలనో అంతకంటే ఎక్కువ సహకరించి వాళ్ళ ఫామ్స్ మేము కూడా కలెక్ట్ చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి బీఎల్ఓలు కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి అంటే వాళ్ళు రిటర్న్గా ఉదయం సేకరించినటువంటి ప్రతి ఫామ్లో ఫుల్ డీటెయిల్స్ అన్నింటినీ మనం చూస్తున్నాం. ఫోటోను ఆ విధంగా అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి, ప్రతి పద్ధతిలో అప్లోడ్ చేసే విధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఫామ్లో అన్నింటినీ ఫిల్ చేసుకొని ఆ ఫిలప్ చేసినటువంటి వాటి అన్నింటినీ కూడా ప్రతి అంశాన్ని గుర్తింపు చెందినటువంటి బీఎల్ఓలు అందరూ కూడా వీళ్ళకు ముందే ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి ఫామ్ను తీసుకొని అవన్నీ కూడా ఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత ఆ వివరాలన్నింటినీ అదేవిధంగా ఎవరిదైనా పాత ఫోటో ఉంటుంది ఆ ఫోటోను మార్చుకునే అవకాశం కూడా ఇప్పుడు కల్పించారు. కొత్త ఫోటోను అక్కడ దీన్ని అంటించి వీళ్ళకి ఇస్తే వీళ్ళు పూర్తిగా ఆన్లైన్లో దానిలన్నింటినీ కూడా పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ఇట్లా బీఎల్ఓ నమోదు చేసినటువంటి వివరాలను ఏఈఆర్ఓ తర్వాత ఆర్ఓ వీళ్ళిద్దరూ సర్టిఫై చేసిన తర్వాత ఆ ఓటర్ జాబితాలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిటిజన్స్ కూడా తమకు ఇప్పటికే లభించినటువంటి ఫామ్లన్నింటినీ ఫిలప్ చేయడం, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే బీఎల్ఓల ద్వారా వాటిని క్లారిఫై చేసుకొని వాటన్నింటినీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఇన్ టైంలో సమర్పించినట్లయితే వేగంగా ఈ ప్రక్రియనంతా కూడా తాము
కంప్లీట్ చేయడానికి వీలవుతుందనేది హైదరాబాద్ అదేవిధంగా ముషీరాబాద్ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పరమేశ్వర్, రాము, 10 టీవీ, హైదరాబాద్.